విద్యార్థి లోకానికి మీ ఏసడి నమస్కారం ఫ్రెండ్స్. అత్యంత పవర్ఫుల్ టెక్నిక్ చేత మోడల్ ఓప్స్లలో ప్రశ్నలు అడగడం ఎలాగో నేర్చుకోబోతున్నాం ఈ క్లాస్లో మనం. అంటే మోడల్ ఓప్స్ ముఖ్యంగా విల్లు కానీ, మే కానీ, కెన్ను కానీ, కుడ్డు కానీ, షుడ్ కానీ, మస్ట్ కానీ, ఈ 6 మోడల్ ఓప్స్ చాలా ఇంపార్టెంట్. విల్ ఒకటి, మే ఒకటి, కెన్ను ఒకటి, కుడ్డు ఒకటి, షుడ్ ఒకటి, మస్ట్ ఒకటి. మోడల్ ఓప్స్ మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ ఓప్స్ విల్ ఒకటి, మే ఒకటి, కెన్ ఒకటి, కుడ్ ఒకటి, షుడ్ ఒకటి, మస్ట్ ఒకటి. ఈ మోడల్ ఓప్స్ చేత ప్రశ్నించడం ఎలాగో నేర్చుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మోడల్ వర్బులు వాడి వాక్యాలు ఎలా రాయాలో గత వీడియోలో నేర్చుకుందాం. చూద్దాం. ఫస్ట్ ముందుగా ఒక వాక్యం రాద్దాం. ఆమె ఒక సినిమా చూస్తుంది. సబ్జెక్ట్ ఫస్ట్ షీ రావాలి. షీ విల్ వాచ్ ఏ మూవీ. ఆమె ఒక సినిమా చూస్తుంది అంటే షీ విల్ వాచ్ ఏ మూవీ. ఆమె ఒక సినిమా చూస్తుంది. మీరు ఇట్లా నిల్చోండి, వరుసగా నిలబడండి. మీరు అలాగే నిలబడండి. రైట్. ఆమె ఒక సినిమా చూస్తుంది అంటేనేమో ఈయన పేరు విల్ కాబట్టి షీ విల్ వాచ్ ఏ మూవీ. ఆమె సినిమా చూడొచ్చేమంటే ఈ ప్లేస్లో ఈయన వచ్చేస్తాడు. షీ మే వాచ్ ఏ మూవీ. ఈయన పేరు కెన్ కాబట్టి ఆమె సినిమా చూడగలదు అంటే షీ కెన్ వాచ్ ఏ మూవీ. ఈయన పేరు కుడ్ కాబట్టి షీ కుడ్ వాచ్ ఏ మూవీ. ఆయన పేరు షుడ్ కాబట్టి షీ షుడ్ వాచ్ ఏ మూవీ. ఆయన పేరు మస్ట్ కాబట్టి షీ మస్ట్ వాచ్ ఏ మూవీ అని చెప్పాలి. చూడండి, ఈయన పేరు విల్, షీ విల్ వాచ్ ఏ మూవీ అంటే మా ఒక సినిమా చూస్తుంది. ఈయన పేరు మే, షీ మే వాచ్ ఏ మూవీ అంటే ఆమె ఒక సినిమా చూడొచ్చు. ఈయన పేరు కెన్, షీ కెన్ వాచ్ ఏ మూవీ. ఆమె ఒక సినిమా చూడగలదు. ఈయన పేరు కుడ్, షీ కుడ్ వాచ్ ఏ మూవీ. ఆమె ఒక సినిమా చూడగలిగింది. ఆయన పేరు షుడ్, షీ షుడ్ వాచ్ ఏ మూవీ. ఆమె ఒక సినిమా చూడాలి. ఆయన పేరు మస్ట్, షీ మస్ట్ వాచ్ ఏ మూవీ. ఆమె ఒక సినిమా చూడాలి. ఇవి జవాబులు. ఇవి జవాబులు అండి. మరి ప్రశ్నలు అడగడం ఎలా చూద్దాం. షీ విల్ వాచ్ ఏ మూవీ, ఇది ఒక జవాబు. షీ విల్ వాచ్ ఏ మూవీ. ఈయన పేరేమో సబ్జెక్ట్. చూడండి, జవాబులో ఫస్ట్ ఏముంది? వాక్యంలో సబ్జెక్ట్ ఉంది, షీ ఉంది. తర్వాత ఏముంది? విల్ ఉంది. తర్వాత వర్బ్ ఉంది, వాచ్. తర్వాత ఏ మూవీ ఉంది. షీ విల్ వాచ్ ఏ మూవీ అంటే ఆమె ఒక సినిమా చూస్తుంది. ఇది ఒక జవాబు అనమాట. మరి ఈ జవాబుని ప్రశ్నగా ఎలా మార్చాలంటే చూడండి, జవాబులో మొదటి 2 పదాలు ఏమున్నాయి? ఫస్ట్ సబ్జెక్ట్ ఉంది, తర్వాత మోడల్ వర్బ్ ఉంది, విల్ ఉంది. ఇది జవాబు, షీ విల్ వాచ్ ఏ మూవీ. మరి ఈ జవాబుని ప్రశ్నగా మార్చాలంటే రివర్స్ చేయాలి. కూర్చోండి. ఇంతకుముందు విల్ ఇక్కడ ఉండే, షీ ఇక్కడ ఉండే. ఇంతకుముందు షీ ఇక్కడ ఉండే, షీ విల్ వాచ్ అన్నాం. ఇప్పుడు విల్ ఇక్కడికి వచ్చేసింది, విల్ షీ వాచ్ అయిపోయింది. విల్ షీ వాచ్ ఏ మూవీ అంటే ఆమె ఒక సినిమా చూస్తుందా అని అర్థం. ఆమె ఒక సినిమా చూస్తుందా అని అర్థం. సో విల్లు పైన ప్రశ్నలు అడగడం వచ్చేసింది మీకు. విల్లు పైన జవాబులు ఎట్లా చెప్పాలి, ప్రశ్నలు ఎలా చెప్పాలో వచ్చేసింది. జవాబులు చెప్పేటప్పుడేమో విల్లు రెండో ప్లేస్లో ఉండాలి, సబ్జెక్ట్ తర్వాత షీ విల్ వాచ్ అన్నాం. ప్రశ్నలు అడిగేటప్పుడేమో విల్ షీ వాచ్. సో విల్ అయిపోయింది. ఇప్పుడు మే తీసుకుందాం. మే ఎవరు? రండి, నువ్వు ఇతలికి రా బాబు. ఫస్ట్ జవాబు చూద్దాం. ఆమె ఒక సినిమా చూడవచ్చేమో. షీ మే వాచ్ ఏ మూవీ. షీ మే వాచ్ ఏ మూవీ. బాబు అందరు ఇక్కడ వినాలి. స్ట్రైట్ కూర్చోండి. స్ట్రైట్ స్ట్రైట్ బి యాక్టివ్. ఆమె ఒక సినిమా చూడవచ్చేమో. ఇప్పుడు మే పైన వాక్యాలు. ఆమె ఒక సినిమా చూడవచ్చేమో. ఆమె అంటే షీ, షీ మే వాచ్ ఏ మూవీ అంటే ఆమె ఒక సినిమా చూడవచ్చేమో. షీ మే వాచ్, షీ మే. జవాబులో ఫస్ట్ సబ్జెక్ట్ ఉంది, తర్వాత మే ఉంది. షీ మే వాచ్. దీన్ని ప్రశ్నగా మార్చాలంటే మేని ఇక్కడికి తీసుకురావాలి, సబ్జెక్ట్ని ఇక్కడ తీసుకురావాలి. రైట్. మే షీ వాచ్ ఏ మూవీ. ఆమె ఒక సినిమా చూడొచ్చా? చూసారా? జవాబులోనేమో షీ మే వాచ్ ఉంది, ప్రశ్నలోనేమో మే షీ ఉంది. అంటే జవాబులోని మొదటి 2 పదాలను రివర్స్ చేసే ప్రశ్న అవుతుంది. మే పైన ప్రశ్నలు అడగడం వచ్చేసింది. మే బయటికి రావాలి, ఇక్కడికి రావాలి. నెక్స్ట్ కెన్ ఎవరు? కెన్ను రండి. ఫస్ట్ కెన్ను పైన జవాబులు ఎట్లా చెప్పాలో చూద్దాం. ఆమె పాటలు పాడగలదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆమె, ఆమె అంటే షీ, సబ్జెక్ట్ షీ. తర్వాత పాడగలదు అంటే కెన్, షీ కెన్ సింగ్ సాంగ్స్. ఇది ఒక జవాబు. ఆమె పాటలు పాడగలదు అంటే షీ కెన్ సింగ్ సాంగ్స్. ఇది ఒక జవాబు. మరి ఆమె పాటలు పాడగలదా అంటే ప్రశ్న. కెన్ ఇక్కడ రావాలి. ప్రశ్నలు కెన్ తోటి స్టార్ట్ అవుతాయి. కెన్ షీ సింగ్ సాంగ్స్. ఆమె పాటలు పాడగలదు అని చెప్పేటప్పుడేమో షీ కెన్ అన్నాం. ఆమె పాటలు పాడగలదా అంటే కెన్ షీ అన్నాం. రైట్. కెన్ అయిపోయింది. కెన్ పైన మీకు జవాబులు చెప్పడం వచ్చింది, ప్రశ్నలు చెప్పడం వచ్చింది. కుడ్ ఎవరో? కుడ్ వెళ్ళాలి. అతడు ఇంగ్లీషు నేర్చుకోగలిగాడు. ఇది ఒక వాక్యం. అతడు ఇంగ్లీషు నేర్చుకోగలిగాడు. అతడు అంటే హీ,
హీ కుడ్ లెర్న్ ఇంగ్లీష్. అతడు ఇంగ్లీష్ నేర్చుకోగలిగాడు అంటే సబ్జెక్ట్ తర్వాత కుడ్ ఉందన్నమాట. అతడు ఇంగ్లీష్ నేర్చుకోగలిగాడు, అయిపోయింది. హీ కుడ్ లెర్న్ ఇంగ్లీష్. జవాబు చెప్పేటప్పుడు కుడ్ సబ్జెక్ట్ తర్వాత ఉంది. మరి అతడు ఇంగ్లీష్ నేర్చుకోగలిగాడా అనేది ప్రశ్న రివర్స్. ఇంతకుముందేమో హీ కుడ్ ఉండే, ఇప్పుడు కుడ్ హీ. అతడు ఇంగ్లీష్ నేర్చుకోగలిగాడా అంటే మొదటి 2 పదాలను రివర్స్ చేసే ప్రశ్న అయింది. ఇప్పుడు నెక్స్ట్ షుడ్ ఎవరో షుడ్ రావాలి. ఒక పని చేయాలి అనేటప్పుడు షుడ్ వస్తుంది. ఆమె టెన్నిస్ ఆడాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఆమె టెన్నిస్ ఆడాలి. ఆమె షీ షుడ్ ప్లే టెన్నిస్. ఆమె టెన్నిస్ ఆడాలి అంటే సబ్జెక్ట్ తీసుకుంటాం, తర్వాత షుడ్ తీసుకుంటాం, వర్బ్ తీసుకుంటాం, ఆబ్జెక్ట్ తీసుకుంటాం. షీ షుడ్ ప్లే టెన్నిస్. ఆమె టెన్నిస్ ఆడాలి. ఆమె టెన్నిస్ ఆడాలంటే షీ షుడ్ ప్లే, షీ షుడ్ ప్లే, షీ షుడ్ ప్లే. ఆమె ఆడాలి. ఆమె ఆడాలా రివర్స్. షుడ్ షీ ప్లే. ఆమె టెన్నిస్ ఆడాలా, ఆమె టెన్నిస్ ఆడాలా అని అర్థం. నెక్స్ట్ ఇప్పుడు మస్ట్. మస్ట్ ఎవరో రావాలి. మస్ట్ పైన మీరు ఇంగ్లీష్ తప్పక నేర్చుకోవాలి. మీరు సబ్జెక్ట్, మీరు అంటే యూ, తప్పకుండా అంటే మస్ట్. యూ మస్ట్ లెర్న్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీషు తప్పక నేర్చుకోవాలి. యూ మస్ట్ లెర్న్ ఇంగ్లీష్. దీన్ని ప్రశ్నగా మార్చాలి. మస్ట్ యూ లెర్న్ ఇంగ్లీష్, మస్ట్ యూ లెర్న్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్ తప్పక నేర్చుకోవాలా? చూడండి జవాబేమో యూ మస్ట్ లెర్న్, యూ మస్ట్. దీన్ని ప్రశ్నగా మార్చేటప్పుడు మస్ట్ యూ అయిపోయింది. మొదటి 2 వాక్యాలు రివర్స్ అయిపోయినాయి. మస్ట్ యూ, మీరు తప్పకుండా నేర్చుకోవాలా అనేది ప్రశ్న. ఫ్రెండ్స్, జవాబులని ప్రశ్నలుగా ఎలా మార్చాలో మీకు అందరికి అర్థమైందా? రైట్, వెరీ గుడ్. మీరు లేవండి బాబు, చేర్చి తీయండి. మీరందరు కూర్చోండి బాబు. మీరు నలుగురు మాత్రం ఇక్కడ ఉండండి. నువ్వు ఇక్కడ ఉండు, నువ్వు ఇక్కడ ఉండు, నువ్వు ఇక్కడ బాబు. మిగతా వాళ్ళందరూ వెళ్ళండి, మిగతా వాళ్ళందరూ వెళ్ళండి. రైట్. ఇప్పుడు చూద్దాం, కాస్త ఫన్నీగా ఒక జవాబుని ప్రశ్నగా ఎలా మార్చాలో నేర్చుకుందాం. వీళ్ళ పైన, మే పైన, కెన్ను పైన, కుడ్డు పైన, షుడ్డు పైన, మస్ట్ పైన. రైట్. ఫర్ ఎగ్జాంపుల్, వాక్యము ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అనుకోండి. వాక్యం ఎప్పుడైనా సరే సబ్జెక్ట్ చేత స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇక్కడ ఒక మోడల్ వర్బ్ రావాలి. విల్లు కానీ, మే కానీ, కెన్ను కానీ, కుడ్డు కానీ, షుడ్డు కానీ, మస్ట్ కానీ. తర్వాత ఇక్కడ వర్బ్ రావాలి, ఇక్కడ ఆబ్జెక్ట్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్, విల్. ఆమె ఒక కారు కొంటది. ఇది ఒక వాక్యం. ఆమె ఒక కారు కొంటది. షీ విల్ పర్చేస్ ఏ కార్. మరి ఆమె ఒక కార్ కొనొచ్చేమంటే షీ మే రావాలి. షీ మే పర్చేస్ ఏ కార్. ఆమె కారు కొనగలదు. షీ కెన్ పర్చేస్ ఏ కార్. ఆమె కారు కొనగలిగింది. షీ కుడ్ పర్చేస్ ఏ కార్. ఆమె కారు కొనాలి. షీ షుడ్ పర్చేస్ ఏ కార్. ఆమె తప్పకుండా ఒక కారు కొనాలి. షీ మస్ట్ పర్చేస్ ఏ కార్. నెక్స్ట్ ఇప్పుడు సబ్జెక్టు దే చూద్దాం. వారు ఒక సినిమా చూస్తారు. దే విల్ వాచ్ ఏ మూవీ. వారు ఒక సినిమా చూడొచ్చేమో. దే మే వాచ్ ఏ మూవీ. వారు ఒక సినిమా చూడగలరు. దే కెన్ వాచ్ ఏ మూవీ. వారు ఒక సినిమా చూడగలిగారు. దే కుడ్ వాచ్ ఏ మూవీ. వారు ఒక సినిమా చూడాలి. దే షుడ్ వాచ్ ఏ మూవీ. వారు ఒక సినిమా తప్పకుండా చూడాలి. దే మస్ట్ వాచ్ ఏ మూవీ. ఐడియా వచ్చేసింది కదా, జవాబులు ఎలా వచ్చాయి చూశారు మీరు. మరి ఇప్పుడు ప్రశ్నలు అడగడం ఎలా, ఫన్నీగా ప్రశ్నలు అడగడం ఎలా? ఫస్ట్ విల్ చూద్దాం. ఆమె ఒక కారు కొంటది. ఫర్ ఎగ్జాంపుల్, షీ విల్ పర్చేస్ ఏ కార్. ఆమె ఒక కారు కొంటది అంటే ఆమె అంటే షీ, కొంటది అంటే విల్, కొనొచ్చేమంటే మే, కొనగలదు అంటే కెన్, కొనగలిగిందంటే కుడ్, కొనాలి అంటే షుడ్, తప్పక కొనాలంటే మస్ట్. ఆమె కారు కొంటది అంటే షీ విల్ రావాలి. పర్చేస్ అనేది కామన్. ఆమె కారు కొంటది. ఆమె అంటే షీ, కొంటది అంటే పర్చేస్. ఏం కొంటది? ఏ కార్. పర్చేస్ కామను, ఏ కార్ కామను. ఇక్కడ షీ కూడా కామను. కొంటది అంటే విల్, కొనొచ్చేమంటే మే, కొనగలదంటే కెన్, కొనగలిగిందంటే కుడ్, కొనాలి అంటే షుడ్, తప్పకుండా కొనాలంటే మస్ట్. ఇప్పుడు నేను తెలుగులో చెప్తా, మీరు ఇంగ్లీష్లో చెప్పాలి. తెలుగు వాక్యం స్పష్టంగా విన్నాకనే చెప్పాలి. ఆమె ఒక కారు కొంటది. షీ విల్ పర్చేస్ ఏ కార్. బాగా వినండి, విన్నాకనే చెప్పాలి. ఆమె ఒక కారు కొనొచ్చేమో. షీ మే పర్చేస్ ఏ కార్. నెక్స్ట్,
ఆమె ఒక కారు కొనగలదు. కొనగలదు కాబట్టి షీ కెన్ పర్చేస్ ఏ కార్. ఆమె ఒక కారు కొనగలిగింది. ఎస్, షీ కుడ్ పర్చేస్ ఏ కార్. ఆమె ఒక కారు కొనాలి. ఆమె ఒక కారు తప్పక కొనాలి. రైట్. ఇప్పుడు ప్రశ్నలు చూద్దాం. ఆమె ఒక కారు కొంటది. జవాబే ఆమె ఒక కారు కొంటది. చెప్పండి. ఆమె ఒక కారు కొంటది అంటే వినండి మీరు. షీ విల్ పర్చేస్, షీ విల్ పర్చేస్, షీ విల్ పర్చేస్. మరి ఆమె ఒక కారు కొంటదా అంటే విల్ షీ పర్చేస్ అనాలి. విల్ షీ పర్చేస్ ఏ కార్. మళ్ళీ తెలికెళ్ళండి. ఈయన పేరు షీ చూడండి సబ్జెక్టు, ఈయన పేరు విల్ చూడండి విల్. ఆమె ఒక కారు కొంటదంటే సబ్జెక్ట్ షీ, షీ విల్ పర్చేస్ ఏ కార్. మరి ఆమె ఒక కారు కొంటదంటే విల్ స్టార్టింగ్ లో ఉండాలి. విల్ షీ పర్చేస్ ఏ కార్. మళ్ళీ తెలు. ఇప్పుడు వాక్యం చదవండి. షీ విల్ పర్చేస్ ఏ కార్. ఇప్పుడు వాక్యం చదవండి. విల్ షీ పర్చేస్ ఏ కార్. ఇదిగో ఈయన పేరేమో షీ చూడండి, ఈయన పేరు విల్. ఇక్కడ వర్బ్ పర్చేస్, అక్కడ ఆబ్జెక్ట్ కార్. ఈయన పేరు షీ. ఆమె కారు కొంటది. చెప్పండి. షీ విల్ పర్చేస్. ఈయన పేరేం పేరు? షీ. ఈయన పేరు? ఈయన పేరు షీ విల్. ఒకవేళ ప్రశ్న అయితే విల్ షీ అనాలి, విల్ షీ అనాలి. జవాబు అయితే షీ విల్. ప్రశ్న అయితేనేమో విల్ షీ, జవాబు అయితేనేమో షీ విల్. ప్రశ్న అయితేనేమో జవాబు అయితేనేమో ప్రశ్న అయితేనేమో ఎస్. అంటే మొదటి రెండు పదాలను రివర్స్ చేస్తే ప్రశ్న అవుతుంది. అంటే విల్ పైన మీకు క్లారిటీ వచ్చింది. ఇప్పుడు మే చూద్దాం. మే ఎవరు బాబు? ఇంతకుముందు మే ఇక్కడ ఎవరున్నారు? మీరు మేనా? ఫర్ ఎగ్జాంపుల్ పర్లేదు, నువ్వు మే. ఇప్పుడు మే పైన ఆమె ఒక కారు కొనొచ్చేయమంటే షీ మే పర్చేసే కార్. ఆమె ఒక కారు కొనొచ్చేయమంటే షీ మే పర్చేసే కార్. మరి ఆమె ఒక కారు కొనొచ్చా అంటే మే షీ పర్చేసే కార్. జస్ట్ మొదటి రెండు పదాలు రివర్స్. మళ్ళీ చూద్దాము. ఈయన పేరు షీ చూడండి. ఆమె ఒక కారు కొంటది. ఐఎమ్ సారీ, ఆమె ఒక కారు కొనొచ్చేమో షీ మే పర్చేసే కార్. ఆమె ఒక కారు కొనవచ్చా? ఆమె ఒక కారు కొనొచ్చేమో. ఆమె ఒక కారు కొనవచ్చా? మే పైన ప్రశ్నలు అడగడం. ఫర్ ఎగ్జాంపుల్ ఈయన పేరు కెన్ అనుకుందాం. కెన్ అనుకుందాం. ఆమె ఒక కారు కొనగలదు. సబ్జెక్ట్ షీ. ఆమె ఒక కారు కొనగలదు. ఫర్ ఎగ్జాంపుల్ నీ పేరు షీ అనుకో. ఆమె ఒక కారు కొనగలదు అంటేనేమో షీ కెన్ కదా. షీ కెన్ పర్చేస్ ఏ కార్. ఆమె ఒక కారు కొనగలదా? కెన్ షీ పర్చేస్ ఏ కార్. రైట్. ఈయన పేరు కుడ్ అనుకోండి. ఆమె ఒక కారు కొనగలిగిందంటే షీ కుడ్ పర్చేస్ ఏ కార్. ఆమె ఒక కారు కొనగలిగిందంటే ఏమనాలి? షీ కుడ్ పర్చేస్ ఏ కార్. మరి ఆమె ఒక కారు కొనగలిగిందా? కుడ్ షీ పర్చేస్ ఏ కార్. రైట్, వెరీ గుడ్. ఇప్పుడు నీ పేరు షుడ్ అనుకుందాం. ఈయన పేరు షీ. ఆమె ఒక కారు కొనాలి. షీ షుడ్ పర్చేస్ ఏ కార్. ఆమె ఒక కారు కొనాలా? షుడ్ షీ పర్చేస్ ఏ కార్. ఫర్ ఎగ్జాంపుల్ నీ పేరు మస్ట్ అనుకోండి. ఈయన పేరు మస్ట్. ఆమె ఒక కారు తప్పకుండా కొనాలి. షీ మస్ట్ పర్చేస్ ఏ కార్. ఆమె కారు తప్పకుండా కొనాలా? మస్ట్ షీ పర్చేస్ ఏ కార్. రైట్. మీరు అలాగే ఉండండి. ఇంతకుముందు వచ్చిన విద్యార్థులు రండి. ఇంతకుముందు వచ్చిన విద్యార్థులు ఇక్కడ ఉండండి. వరుసగా నిల్చోండి. లాస్ట్ 1 minute. ఈయన ఇంకా నిల్చోండి. ఇక్కడ ముందు నిల్చోండి. రైట్. ఈయన ముందర నిల్చో బాబు. నువ్వు రైట్. నువ్వు ఇక్కడ నిల్చో. నువ్వు వెనక్కి రా. నువ్వు ఇట్రా బాబు. నువ్వు లాస్ట్కి రా బాబు. అక్కడ ఒక బాబుండా. రైట్. నీ పేరు విల్ అనుకో. నీ పేరు మే. నీ పేరు కెన్. నీ పేరు కుడ్. నీ పేరు షుడ్. నీ పేరు మస్ట్. రైట్. బాగా వినండి. ఇప్పుడు ప్రశ్నలు జవాబులు. ఫస్ట్ విల్లు చూద్దాం. విల్లు చూద్దాం. అతడు ఒక సినిమా చూస్తాడు. సబ్జెక్టు అతడు. హీ తీసుకుందాం. హీ విల్ వాచ్ ఏ మూవీ. ఇది ఒక జవాబు. అతడు ఒక సినిమా చూస్తాడంటే హీ విల్ వాచ్ ఏ మూవీ. అంటే ఇది జవాబులో విల్లు రెండో ప్లేస్లో వచ్చింది. ప్రశ్నలో విల్ ఎక్కడ అవుతుందో చూద్దాం. అతడు ఒక సినిమా చూస్తాడా? విల్ హీ వాచ్ ఏ మూవీ. అతడు ఒక సినిమా చూస్తాడా? విల్ అయిపోయింది. విల్ పైన క్లారిటీ వచ్చిందా? విల్ వెళ్ళాలి. విల్లుకి క్లాప్స్ కొట్టండి. విల్ ఎవరు? రైట్.
విల్లికి బాయ్ బాయ్ చెప్పండి. రైట్. ఇప్పుడు మే, ఈయన పేరు మే, ఈయన పేరు ఆయన ఒక సినిమా చూడవచ్చేమో. అతడు సబ్జెక్ట్ హీ మే వాచ్ ఏ మూవీ అంటే అతడు ఒక సినిమా చూడవచ్చేమంటే హీ మే వాచ్ ఏ మూవీ. దీన్ని ప్రశ్నగా మార్చాలంటే మే అంటే ఇక్కడ మే కదా, మేహి ఇక్కడ మే కదా, మేహి వాచ్ ఏ మూవీ. అతడు ఒక సినిమా చూడొచ్చా? మే పైన క్లారిటీ వచ్చింది కదా, మే వెళ్ళాలి, మేకి బాయ్ బాయ్ చెప్పాలి. నెక్స్ట్ కెన్. ఇప్పుడు ఈయన పేరు కెన్ చూడండి. అతడు పాటలు పాడగలడు. ఫర్ ఎగ్జాంపుల్ అతడు సబ్జెక్ట్ హీ, అతడు పాటలు పాడగలడు. హీ కెన్ సింగ్ సాంగ్స్, హీ కెన్ సింగ్ సాంగ్స్. ఇది అతడు పాటలు పాడగలడు. మరి అతడు పాటలు పాడగలడా? కెన్ ఇక్కడ రావాలి. కెన్ హీ సింగ్ సాంగ్స్ అంటే అతడు పాటలు పాడగలడా? కెన్కు బాయ్ బాయ్ చెప్పండి. నెక్స్ట్ ఈయన పేరు కుడ్ అనమాట. అతడు 20 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోగలిగాడు. అతడు 20 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోగలిగాడు. అతడు అంటే హీ కుడ్ అనాలి. హీ కుడ్ లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 20 days. అతడు ఇంగ్లీష్ నేర్చుకోగలిగాడు. అతడు అంటే హీ కుడ్ లెర్న్ ఇంగ్లీష్. అతడు ఇంగ్లీష్ నేర్చుకోగలిగాడు. హీ కుడ్ లెర్న్ ఇంగ్లీష్. హీ కుడ్ అతడు ఇంగ్లీష్ నేర్చుకోగలిగాడు. మరి అతడు ఇంగ్లీష్ నేర్చుకోగలిగాడా? అంటే కుడ్ హీ లెర్న్ ఇంగ్లీష్? కుడ్ వచ్చిందా? కుడ్కి బాయ్ బాయ్ చెప్పండి. రైట్. ఇప్పుడు షుడ్ అనమాట. ఈయన పేరు షుడ్, ఈయన పేరు షుడ్ చూడండి. అతడు ఇంగ్లీష్ నేర్చుకోవాలి. సబ్జెక్ట్ షీ తీసుకుందాం. ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఆమె అంటే షీ, ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే షీ షుడ్ లెర్న్ ఇంగ్లీష్. ఇది వాక్యం. షీ షుడ్ లెర్న్ ఇంగ్లీష్. షీ సబ్జెక్ట్, షుడ్ అనేది మోడల్ వర్బ్, లెర్న్ అనేది వర్బ్, ఇంగ్లీష్ అనేది ఆబ్జెక్ట్ లేదా ఎక్స్ట్రా వర్డ్స్. షీ షుడ్ లెర్న్ ఇంగ్లీష్, షీ షుడ్ లెర్న్ ఇంగ్లీష్, షీ షుడ్ లెర్న్ ఇంగ్లీష్. జవాబులనేమో షీ షుడ్ ఉంటుంది. మరి ప్రశ్నలో షుడ్ షీ లెర్న్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాలా? జవాబు ఎట్లా ఉంటుంది? షీ షుడ్ లెర్న్ ఇంగ్లీష్. ప్రశ్న ఎలా ఉంటుంది? షుడ్ షీ లెర్న్ ఇంగ్లీష్. షుడ్ వచ్చేసింది కదా, రైట్. షుడ్కి థ్యాంక్స్ చెప్పాలి, షుడ్ వెళ్ళాలి. ఇప్పుడు మస్ట్ అనమాట. ఒక పని తప్పక జరగాలి అంటాం చూడండి. మీరు తప్పక ఇంగ్లీష్ నేర్చుకోవాలి అంటాం. మీరు అంటే యు మస్ట్ లెర్న్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్ తప్పక నేర్చుకోవాలంటే యు మస్ట్ లెర్న్ ఇంగ్లీష్ అంటే మీరు ఇంగ్లీష్ తప్పక నేర్చుకోవాలి. యు మస్ట్ లెర్న్ ఇంగ్లీష్ అంటే ఇది జవాబు కాబట్టి యు మస్ట్ ఉంది. మరి నువ్వు ఇంగ్లీష్ తప్పకుండా నేర్చుకోవాలా? మస్ట్ యు లెర్న్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్ తప్పకుండా నేర్చుకోవాలంటే మస్ట్ యు లెర్న్ ఇంగ్లీష్. డిడ్ యు అండర్స్టాండ్ మస్ట్? క్లాప్స్ ఫర్ ద మస్ట్. రైట్. సో ఈ బ్యూటిఫుల్ వీడియోకి సహకరించిన ప్రతి విద్యార్థికి అత్యంత వినయంగా విధేయతతోటి కృతజ్ఞతాభినందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్.